రేపు ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్. బణకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రికి ఫిర్యాదు చేయనున్నారు. ఇటు మోదీ అపాయింట్మెంట్ కూడా కోరే ఛాన్స్ ఉంది. ఆయా నియోజకవర్గాల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించారు మినిస్టర్స్. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో కాలయాపన చేసింది తప్ప ఏ ఒక్కరికి ఇండ్లు ఇవ్వలేదన్నారు మంత్రులు. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి మరోసారి ఫిర్యాదు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి అపాయింట్మెంట్ కోరారు ముఖ్యమంత్రి. దీంతో పాటు ప్రధానిని కూడా కలిసే ఛాన్స్ ఉంది. పర్యావరణ అనుమతుల నిరాకరణతో పాటు ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణకు జరిగే నష్టాన్ని సిడబ్ల్యూసీకి వివరించనున్నారు. RRR మెట్రో రెండో దశ అనుమతులపై చర్చించనున్నారు. గత ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆశ చూపి 10 ఏళ్లు పబ్బం గడిపిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లాలో పర్యటించిన బట్టి మదిర ట్యాంక్ బండ్పై 6 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గత పాలకులు 10 ఏళ్లు దోచుకున్నారని ఆరోపించారు. మదిరలో మదిర, బోనకల్లు, ఎర్రుపాలెం మండలాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు బట్టి విక్రమార్క. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, ఇల్లు లేని పేదవాళ్ళకి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ముసలి వాళ్లకు, పిల్లలకు ఆశ చూపించి 10 ఏళ్లు వాళ్ళ ఓట్లు పొందడం కోసం ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళకి ఇల్లు కట్టించాలనేటువంటి ఆలోచన మాత్రం ఏమాత్రం చేయలేదు. ఈ రాష్ట్రంపై పడి దోపిడీ చేసుకుందామన్నటువంటి ఆలోచనతోనే 10 సంవత్సరాలు పాలన చేశారు తప్ప ప్రజల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదు. పేదల సొంతింటి కలను కాంగ్రెస్ సర్కార్ నెరవేరుస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు 2490 మందికి మంజూరు పత్రాలు అందజేశారు. బీఆర్ఎస్ స్వార్థపూరిత రాజకీయంతోనే ప్రజలు ఓడించారన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్న ఆడబిడ్డలే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డ, ప్రతి పేదవాళ్ళకి మీ దీవెనలతో ఉన్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం విడుదల వారిగా అర్హులైన ప్రతి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా ఇస్తుంది. గత ప్రభుత్వం విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేసిందన్నారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ హయాంలో ఏటా 3000 కోట్ల రూపాయలు రావాల్సిన ఇసుక ఆదాయం 600 కోట్లే వచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక అందిస్తుందని చెప్పారు. చెన్నూరులో పర్యటించిన మంత్రి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించారు. ఈ శాండ్ మాఫియా ఏదైతే చెన్నూరులో ఇంతకుముందు నడిచిందో దీన్ని బంద్ చేయాలని చెప్పి నేను ఆ రోజు కంకణం కట్టుకోవడం జరిగింది. దాని ప్రకారంగానే మన చెన్నూరు నియోజకవర్గంలో శాండ్ మాఫియా ఎక్కడ కూడా జరగొద్దని చెప్పి నేను అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు అన్నారు, ఇందిరమ్మ ఇల్లులకు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు ఇసుక లభించేలాగా మేము చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. దాన్ని మంచిగా ఉపయోగించుకోండి. ఆ తర్వాత చెన్నూరు ప్రజల చిరకాల వాంఛ అయిన బస్ సర్వీసులను ప్రారంభించారు మంత్రి వివేక్. చెన్నూరు పట్టణంలో బస్ డిపో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉందన్నారు. బస్ డిపో కోసం ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడడం జరిగిందని చెప్పారు. డిపోకు సంబంధించిన భూ వివాదం ఉన్నందున పనులు నిలిచిపోయాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ చీఫ్ రామచంద్రరావు బహిరంగ లేఖ రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్రం నుంచి ఏ కాన తేలిని వారు సీఎంకు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మోదీ సర్కార్ మెగా ఫెయిల్యూర్ సంగతేంటని ప్రశ్నించారు. 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ ప్రజలను అడుగడుగునా వంచిస్తోందని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కు జాతీయ హోదా ఇవ్వకుండా నాంచడంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు మంత్రి పొన్నం. మూసీ ప్రక్షాళన కోసం మోడీ సర్కార్ ఇప్పటి వరకు ₹1 ఇవ్వకపోవడంపై ఏం చెప్తారని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో నీటి వాటా తేల్చకుండా ఎందుకు నాంచుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. వరంగల్లో బీరన్న బోనాలు ఘనంగా జరిగాయి. వేడుకలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. వరంగల్లో తొలి బోనం బీరన్నకి కావడం సంతోషంగా ఉందన్నారు సురేఖ. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బోనాలకు ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు అందుతున్నాయని చెప్పారు. బణకచెర్ల ప్రాజెక్టుపై దొంగే దొంగ అన్నట్లు ఉందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు.
రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లమని చెప్పింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డితో కేటీఆర్ కు పోలికే లేదన్న హస్తం నేతలు బీఆర్ఎస్ ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రతి సవాల్ చేశారు. అటు బీఆర్ఎస్ లో 4 స్తంభాల ఆట నడుస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లమని చెప్పింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈ రవిత్రి అనిల్. బనకచెర్లపై దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ తీరు ఉందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డితో కేటీఆర్ కు పోలికే లేదన్న అనిల్ బీఆర్ఎస్ ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమేనని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డితో పోలికేందని నాకు అర్థం కాదు. మీ ఇంట్లోనే చక్కగా లేదు. ఒక పక్కన మీ బావ గుంజుతాడు పార్టీని, ఇంకో పక్కన మీ చెల్లె. నీ ఇంట్లోనే శుద్ధి లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు? ముఖ్యమంత్రిని రమ్మనంటావా? బనకచెర్ల గురించి మీ అయ్యనే కదన్నది 3000 టీఎంసీలు వృధాగా పోతుంది. గోదావరిలో ఆ ఫ్లడ్ వాటర్ పోతుంది, సముద్రంలో కలుస్తున్నది. ఆ నీళ్ళని అటో ఇటో రాయలసీమ తీసుకపోండి, మీరు బతుకుని అని చెప్పేసి చెప్పింది మీరు కాదా? మీ అయ్య కాదా? దొంగనేట పోలీసుని దొంగనన్నట. దొంగతనం చేసింది మీరు, లంగతనం చేసింది మీరు, అవినీతి చేసింది మీరు. మీరు వచ్చి మాట్లాడితే ఎట్లా కేటీఆర్? రా చర్చకు రా, ఎక్కడికైనా కూర్చుందాం, ఏడన్నా మాట్లాడదాం. సర్కారీ స్కూళ్లను బలోపేతం చేసేందుకు రేవంత్ సర్కారు కృషి చేస్తోందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వ బడుల్లో విద్యను కార్పొరేట్ స్థాయిలో అందించేందుకు అనేక రివ్యూలు చేసినట్లు తెలిపారు. ప్రైవేటు స్కూళ్లలో పిల్లల్ని చదివించడం స్టేటస్ గా భావించే ఆలోచన నుంచి తల్లిదండ్రులు బయటకు రావాలన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు 100% కృషి చేస్తానన్నారు రాజగోపాల్ రెడ్డి. ఎంత కష్టమైనా సరే ఈరోజు పిల్లల్ని చదివించుకునే విషయంలో ఎంతో మంది పేదలు వాళ్ళు సంపాదించే సంపాదనలో 75% పిల్లల చదువు మీద ఖర్చు పెడుతున్నారంటే అది మనం ఆలోచించాల్సిన విషయం. గత ప్రభుత్వం చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా ఈ ప్రభుత్వం ఈ విద్య మీద ఖర్చు పెట్టి ఈ పేద విద్యార్థులకు అండగా ఉండి అన్ని రంగాల్లో వాళ్ళ ముందుకు తీసుకుపోవాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ప్రభుత్వ బడులలో ఉన్న సంఖ్య పెరగాలి. ఏపీ మంత్రి నారా లోకేష్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రహస్య మంతనాలు జరిపారని ఆరోపించారు పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ రెడ్డి బనకచెర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ కొట్లాడుతుంటే ఏపీ నేతలతో కేటీఆర్ మంతనాలేంటని ప్రశ్నించారు. 10 ఏళ్లలో రైతులు చనిపోతే బీఆర్ఎస్ నేతలు కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. రేపు గన్ పార్క్ దగ్గరే తేల్చుకుందామన్నారు సామ రామ్మోహన్ రెడ్డి. వరి కుప్పల మీద రైతులు చచ్చిపోతే పోయి పలకరించిన పాపన ఓడలేడు. మీరు రైతు సమస్యల గురించి మాట్లాడదామంట. మనం ఛాలెంజ్ అని చెప్పి మాట్లాడుతుండు. బనకచెర్లను ఆపాలని చెప్పి ఢిల్లీకి మన నాయకులు తిరుగుతుంటే, కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంటే, నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంతనాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్? నీటి వాటాలో నీ బావొచ్చేమో అన్యాయం అయిపోతుంది, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటాడు. నువ్వేమో సీక్రెట్గా మంతనాలు చేస్తావు. అధికారంలో ఉన్నప్పుడేమో రొయ్యల పులుసులు రాగి సంకట్లు తిని రాయలసీమని రత్నాల సీమ చేస్తామంటావు. మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి నైతిక హక్కు ఈ అవగాహన లేనటువంటి తారక రామారావుకు ఉందంటున్నా. సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే స్థాయి కేటీఆర్ది కాదన్నారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ను అసెంబ్లీకి రమ్మనడంలో తప్పేముందని ప్రశ్నించారు. నమ్ముకున్న వాళ్ల ఫోన్లనే ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ లో 4 స్తంభాల ఆట నడుస్తోందని విమర్శించారు కేకే మహేందర్ రెడ్డి. ఇవాళ ఒక బఫూన్ మాటలు మాట్లాడుతూ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడించే స్థాయికి ఆయన ఎదిగిందని నేను అనుకోవట్లేం. కానీ రేవంత్ రెడ్డి గారు అనేది మీ నాయనని అసెంబ్లీకి రమ్మని చెప్పు, అసెంబ్లీలో బంకచెర్ల గురించి మాట్లాడదాం, ఇంకా ఏ అవినీతి కుంభకోణాల కాళేశ్వరం గురించి మాట్లాడదాం, ఈ కార్ రేసింగ్ కూడా మాట్లాడదాం అన్నాడు. నీ అవినీతి బతికేందో తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. అలా కాళేశ్వరం కుంభకోణం బయటపడ్డది, ఫోన్ ట్యాపింగ్లతో నీ భాగవతం బయటపడ్డది. ఏదైతే నీవు నా అని నమ్ముకొని నీ వాళ్ళని నువ్వు ఇలా ఫోన్ ట్యాపింగ్లో పెట్టినావో ఆ నీ వాళ్ళే ఒక్కొక్కరు ఇలా నీ బండారమంతా కూడా బయటపడతాం. స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు తన దృష్టికి తేవాలన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బొజ్జు పటేల్. సమస్యలను మార్నింగ్ వాక్ లో భాగంగా బాదనకుర్తి, చింతల్పేట గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. గ్రామాల్లో కలియ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ఎన్నిక ఉండాలని ఆనాడే శ్యామప్రసాద ముఖర్జీ ఆలోచన చేశారన్నారు బీజేపీ నేతలు. కార్యకర్తలందరికీ శ్యామప్రసాద ముఖర్జీ గొప్ప స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగానే కశ్మీర్లో ఆర్టికల్ 370ని ప్రధాని మోదీ రద్దు చేశారన్నారు కమలనాథులు.
జనసంఘ్ వ్యవస్థాపకుడు మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్యామల ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో నిర్వహించిన జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు నేతలు. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ఎన్నిక ఉండాలని ఆనాడే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆలోచన చేశారని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గొప్ప స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగానే కాశ్మీర్లో ఆర్టికల్ 370ని ప్రధాని మోదీ రద్దు చేశారని చెప్పారు రామచంద్రరావు. శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి నాడు పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వారి జీవితాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని వారు అనేకమైనటువంటి ఒక అచీవ్మెంట్స్ చేసి జనసంఘ్ స్థాపించి అంతకుముందు వారు మంత్రిగా ఉంటూ కాశ్మీర్ సమస్యపై వారు ఆ రోజు కాశ్మీర్లో 2 ప్రధానమంత్రులు, 2 ముఖ్యమంత్రులు, 2 రాజ్యాంగాలు, 2 జెండాలు ఇవి నడవదు అని చెప్పేసి స్పష్టంగా ఆ రోజు నుంచి పోరాడినటువంటి వ్యక్తి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితం ఈ రోజు మా అందరు కూడా మార్గదర్శనం. జనసంఘ్ వ్యవస్థాపకుడిగా సైద్ధాంతికంగా దిశను చూపిన మహానేత డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్లోని ఎంపీ ఆఫీసులో నిర్వహించిన ముఖర్జీ జయంతి వేడుకల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖర్జీ జీవితం త్యాగానికి ప్రతీకగా నిలిచిందన్నారు కేంద్ర మంత్రి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని అల్మాస్గూడలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ పార్టీ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్, బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. గోల్కొండ కోటలో బోనాల జాతర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆషాఢమాసం 2వ ఆదివారం సందర్భంగా జగదాంబిక అమ్మవారికి తొట్టెలు, బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి. మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా తరలివచ్చారు భక్తులు. గోల్కొండ కోటలో తెల్లవారుజాము నుంచి పరిసరాలు సందడిగా మారాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల జాతరకు భారీగా తరలివచ్చారు భక్తులు. 2వ ఆదివారం సందర్భంగా గోల్కొండ కోటలో ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశ పూజ, అభిషేకం, నవధాన్యాల పూజతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించారు ఆలయ నిర్వాహకులు. ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. గోల్కొండ కోట ప్రాంగణంలో జగదాంబిక అమ్మవారికి బోనాలు తయారు చేశారు భక్తులు. ఇక్కడ తయారు చేసిన బోనాలను ఆనవాయితీగా అమ్మవారికి సమర్పించారు. పురాణా పూల్, కార్వాన్, లంగర్ హౌస్, తపాచా బూత్రా, గుడి మల్కాపూర్, మెహదీపట్నం, షేక్పేట్, నార్సింగి, మంచిరేవుల, పెద్ద దర్వాజా నుంచి ఊరేగింపుగా తొట్టెలు తెచ్చారు భక్తులు. ఈ ప్రాంతంలోని జోగినీలు, శివసత్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాల సందర్భంగా జోగినీలు, శివసత్తుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 50 గ్రూపులతో తొట్టెల ఊరేగింపు శోభాయమానంగా చేరుకుంది. గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించి పూజలు చేస్తే కష్టాలు దరిచేరవని భక్తులకు అపార నమ్మకం. బోనం సమర్పించి వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని అమ్మవారిని వేడుకున్నారు భక్తులు. కుటుంబంతో పాటు బంధుమిత్రులు ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థించామన్నారు. సంతోషం అనిపిస్తుంది. చాలా చూడాలా ప్రాణం కొట్టుకుంటుంది. అంత జనాభా, అంత బోనాలు ఎంత అందంగా చేస్తారు, అందంగా తయారవుతారు, ఎంత ప్రశాంతంగా వెళ్తూనే ఉంటారు. అమ్మవారికి అంటే ఇక్కడ వచ్చే రెడీ చేస్తాము, ఇంటికాడికి అన్నీ తెచ్చుకుంటాము. ఇక్కడ వచ్చి అన్నం వండి యాపకొమ్మలతోనే పసుపు, ఉప్మా అన్నీ తయారు చేసి ఇక్కడనే రెడీ చేస్తాము. రెడీ చేసి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తాము. ఆడ అమ్మవారికి వెళ్ళి దర్శనం చేసుకొని బియ్యం పోసి అంతా మంచిగా అవుతుంది కాబట్టి అందుకే ప్రతిసారి రావాలనిపిస్తుంది. గోల్కొండ కోటలో ఆనవాయితీగా బోనాలు సమర్పిస్తున్నామని అన్నారు జోగినీలు, శివసత్తులు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించామన్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి మల్కంపేటలో, గోల్కొండలో ఎక్కడెక్కడ జాతర అవుతుందో అక్కడ ప్రతిసారి బోనం సమర్పించుకుంటాం అమ్మవారికి.
మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మవారి దయతోటి అంత సంతోషంగా ఉంది, ఆనందంగా భక్తులందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. పాడి పంట చల్లగా ఉండాలని, అధిక వర్షాలు కురవాలని కోరుకుంటున్నాము. అంతవరకు సంతోషం. ఆషాఢమాస ఉత్సవాల్లో రెండో ఆదివారం బోనాల ఘట్టం ఘనంగా ముగిసింది. బోనాల జాతరకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వ ఏర్పాట్లతో నిరాటంకంగా జాతర జరిగింది. వచ్చే గురువారం జగదాంబికకు 5వ బోనం సమర్పించనున్నారు భక్తులు. బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దివంగత నేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కృషితోనే కశ్మీర్ భారత్లో భాగమైందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఎన్డీఏ సర్కార్ పాలనలో బీహార్ నేర రాజధానిగా మారిందన్నారు ఎల్ఓపీ రాహుల్. సీఎం నితీష్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు ఇండియా కూటమి నేతలు. ప్రపంచ శ్రేయస్సు కోసం బ్రిక్స్ ఓ శక్తివంతమైన కూటమిగా ఎదిగిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బ్రెజిల్లో పర్యటిస్తున్న ప్రధాని రియో డిజనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్యం సహా అన్ని రంగాల్లో మరింత సహకారం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో దేశాలన్నీ ఏకమవ్వాలన్నారు మోదీ. శ్యామప్రసాద్ ముఖర్జీ కృషితోనే జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగమైందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఆర్టికల్ 370ని తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. గుజరాత్ పర్యటనలో ఉన్న షా జనసంఘ వ్యవస్థాపకుడు దివంగత నేత శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. 10 మంది సభ్యులతో ప్రారంభించిన పార్టీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు అమిత్ షా. देश की जनता श्यामा प्रसाद जी को कश्मीर के साथ जोड़कर देख रही है. वो उचित ही है, क्योंकि श्यामा प्रसाद मुखर्जी न होते तो कश्मीर कभी भी देश का अभिन्न हिस्सा न बनता. वो ही एक नेता था, अपने स्वयं का बलिदान कश्मीर के लिए देने का काम किया. భారత్లో ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బంగాల్ కలవడంలో శ్యామప్రసాద్ ముఖర్జీ కృషి ఉందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారని చెప్పారు. ఢిల్లీలో శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. దేశాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను అడ్డుకున్నారని చెప్పారు నడ్డా. वटवृक्ष के रूप में भारतीय जनता पार्टी को देख रहे हैं. इसकी बीज और इसकी शुरुआत डॉक्टर श्यामा प्रसाद मुखर्जी जी ने की थी, और इसलिए आज के दिन उनको याद करना यह हमारी नैतिक जिम्मेवारी भी है और यह हमारी भावनात्मक रिश्ता भी है. బీహార్లో నేరాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాస్వాన్. ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. రాష్ట్ర రాజధానిలోని ఇలాంటి పరిస్థితి ఉంటే గ్రామాల్లో ఎలా ఉంటుందో ఊహించగలమన్నారు చిరాగ్ పాస్వాన్. ये चिंता का विषय है. जिस तरीके से बिहार में अपराध बढ़ा है, लॉ एंड ऑर्डर जिस तरीके से ध्वस्त हुआ है, अगर बिहार में एक भी हत्या होती है तो सरकार और प्रशासन के लिए ये चिंता का विषय होना चाहिए. मेरे लिए चिंता का विषय है कि मैं जिस सरकार का समर्थन कर रहा हूँ और मैं दुखी हूँ इस बात से. ఎన్డీఏ సర్కార్ పాలనలో బీహార్ను దేశ నేర రాజధానిగా మార్చిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. పాట్నాలో వ్యాపారి హత్యను తీవ్రంగా ఖండించారు. శాంతి భద్రతలు కాపాడటంలో సీఎం నితీష్ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ను కాపాడడం కోసం ఎన్డీఏను ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఎక్స్లో ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. బీహార్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. రాజధాని నడుబొడ్డునే హత్య చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుందన్నారు. గూండాలు పోలీసులపైనే దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఇది గుండారాజు కాకపోతే ఏమిటని ప్రశ్నించారు పవన్ ఖేరా. बात यह है कि लगातार बीच राजधानी के जिस तरह से कानून व्यवस्था खत्म होती जा रही है, वो बलात्कार हो, वो हत्याएं हो, वो लूटपाट हो, पुलिस तक पर हमला हो, ये गुंडाराज नहीं है तो और क्या है. और जिससे अब बिहार के लोग त्रस्त आ चुके हैं. उन्हें नहीं चाहिए ये नारेबाजी कि भाई उस वक्त ये इस वक्त ये. आज की स्थिति ये है कि पूरी तरह से बिहार में कानून व्यवस्था खत्म हो चुकी है. మహారాష్ట్రలో రాజకీయ ప్రయోజనాల కోసమే ఠాక్రే బ్రదర్స్ ఒకటయ్యారన్నారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. 20 ఏళ్ల తర్వాత అన్నదమ్ములను కలిపిన క్రెడిట్ తనకి ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు.
అధికారం కోల్పోయిన నిరాశతోనే ఉద్ధవ్ రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు ఫడ్నవీస్. ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోతగా వానలు పడుతున్నాయి. క్లౌడ్ బర్స్ట్తో హిమాచల్లో అతలాకుతలమైంది. 75 మంది మరణించగా వందలాది మందికి గాయాలయ్యాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్, గుజరాత్, మహారాష్ట్రలోనూ జోరు వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరో 24 గంటలు హెవీ రెయిన్స్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ. దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ను కుండపోత వానలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలతో ఇప్పటివరకు 75 మంది మరణించగా 300 మందికి పైగా గాయపడ్డారు. కొండ చర్యలు విరిగిపడడంతో 176 రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. హిమాచల్ వ్యాప్తంగా 240 రహదారులు మూతపడ్డాయి. మరోవైపు వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యానవనాలు, పంట పొలాలు దెబ్బతిన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. ఒక్క రోజులోనే 115 నుంచి 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో భారీ వరదలతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రవాణా, విద్యుత్ సహా అన్ని వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా మండి జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. వరదలతో 542 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపింది హిమాచల్ ప్రభుత్వం. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ ద్వారా నిత్యావసరాలు అందజేస్తున్నారు అధికారులు. That's all for now.